Hello everyone, welcome back to my channel and today topic is living things and non-living things. Non-living things ante enti, living things ante ento chuddam. What is differences between living things and non-living things? Living things means living things can move. Living things ante move avvagalutayi. Non-living things ante do not move. Living things can grow. Non-living things cannot grow. Living things can రీప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ ఉందండి. ఒక ప్లాంట్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ప్లాంట్ వేసినప్పుడు ఆ సీడ్ పడి పక్కన ప్లాంట్ అయితే వస్తుంది. దాన్నే రీప్లేస్మెంట్ అని కూడా అంటాము. అట్లాగే నాన్ లివింగ్ థింగ్స్లో అట్లా అయితే జరగదు అని చెప్తున్నాం. లివింగ్ థింగ్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. చూడండి, నాన్ లివింగ్ థింగ్స్ కూడా చెప్పుకుందాం. ఫస్ట్ అయితే లివింగ్ థింగ్స్ చూద్దాము. లివింగ్ థింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ అంటే మనమేనండి. మీ అందరికీ తెలిసిందే. మనం ఏం చేస్తాము, చిన్నప్పుడు ఒకలా ఉంటాం, కొంచెం పెద్ద అయితే కొంచెం గ్రో అవుతాం. ఎస్ఆర్ను గ్రో అవుతాము, మనం బ్రీత్ తీసుకోగలం, ఎయిర్ తీసుకోగలము, నెక్స్ట్ గ్రో అవుతాము, మనం మూవ్ అవుతాం. అవునా, మూవ్ అవ్వగలుగుతాం. కాబట్టి మనల్ని లివింగ్ థింగ్స్ అంటారు. నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఎగ్జాంపుల్స్ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టేబుల్ తీసుకున్నట్లయితే అది మూవ్ అవ్వదు. అవునా, ఏ ప్లేస్లో పెట్టింది అక్కడే స్టాండర్డ్గా ఉండిపోతుంది. కాబట్టి దాన్ని నాన్ లివింగ్ థింగ్స్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంబ్రిల్లా అనేది పెరుగుతుందా అండి? పెరగదు. కాబట్టి దాన్ని అయితే నాన్ లివింగ్ థింగ్గా ఎగ్జాంపుల్ అయితే తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేదైనా వీడియో కావాలనుకున్న వాళ్ళు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.